కరోనా ప్రజలందరికీ, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, పెద్దలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ మాతో పాటు జనసేన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు జనసేన తరపు నుంచి, కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన వారాహి విజయయాత్రలో మాట్లాడిన కొనకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా, కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గుత్తికొండ రాజబాబు గారికి, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బండ్రెడ్డి రామ్ గారికి కూడా, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెడకి సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను, మీకు మేము అండగా ఉంటాను తెలియజేస్తాం. జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను, చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్